నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. సిఆర్పీలను విద్యాశాఖలో విలీనం చేయాలి. ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు విజ్ఞప్తి. బాలల సృజనాత్మకతను వెలికి తీయాలి. బాలోత్సవ్ చిత్రలేఖన పోటీ విశేషాలు. చిరస్మరణీయుడు చిన్ని పిచ్చయ్య వర్ధంతి సభల్లో నివాళులు. హాస్యానికి దర్పణం రేలంగి వెంకట్రామయ్య తెలుగు తెర ఆణిముత్యాల శీర్షికలో. సమగ్ర శిక్ష పాఠశాల శాఖ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సిఆర్పి సమస్యలపై మంగళగిరిలో ఆదివారం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. రిపోర్ట్. సమగ్ర శిక్ష పాఠశాల శాఖ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ సిఆర్పి సమస్యలను మంత్రి నారా లోకేష్కి తీసుకువెళ్తానని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. ఆదివారం ఉదయం మంగళగిరి ఎస్ఎల్ఎం చైతన్య స్కూల్ ఆవరణలో సిఆర్పి ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యదర్శి కె గురువులు అధ్యక్షత జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ సిఆర్పీలను విద్యాశాఖలో విలీనం చేసే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంగళగిరి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడుతూ సిఆర్పీల సమస్యల పరిష్కారంకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. సిఆర్పీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గిరి శ్రీనివాస్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో సిఆర్పీలకు 120% జీతాలు పెంచారని అన్నారు. సమావేశం అనంతరం ముఖ్య అతిథులు లక్ష్మణరావు, నందం అబద్దయ్యలను సిఆర్పీలు సత్కరించారు. సమావేశంలో సిఆర్పీ ఫెడరేషన్ నాయకులు పి కిషోర్, కాపునాడు టీచర్స్ ఫెడరేషన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జిఎల్వి మాధవరావు, యు సాయి కుమార్, రామాంజనేయరెడ్డి, బేతపొడి మధు, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన సిఆర్పీలు పాల్గొన్నారు. దీంట్లో వారికి ఉన్నటువంటి సమస్యలు గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టిన సమస్యలు కానివ్వండి, మరి గతంలో సిఆర్పి ఒకటి రావాల్సిన విషయం ఒకటి ఉన్నది. మరి మొన్న ఈ మధ్య కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సిఆర్పి గురించి మాట్లాడారు. ఏది ఏమైనా కూడా ఉపాధ్యాయుల మీద సరైన మంచి అభిప్రాయం మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఉన్నది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఉపాధ్యాయులు ఏమేమి డిమాండ్లు చేస్తున్నారో అవన్నీ కూడా తప్పనిసరిగా నెరవేరుస్తారని, మరి నెరవేర్చేదానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మరి వీళ్ళందరికీ కూడా మేము హామీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా విద్యా వ్యవస్థని మరి మన ప్రీతమ యువ నాయకులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, విద్యా ఐటీ శాఖ మార్చులు మరి ఈ యొక్క విద్యాశాఖకి మరి ఆయన తీసుకొని ఈ విద్యని మరి ప్రజలకి ప్రతి ఒక్క వారికి అందించాలని, ఈ విద్యా విధానాలు దేశంలోనే ఒక మోడల్, ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా ఉండాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ పథకాలన్నీ మండల స్థాయిలో విద్యార్థులకు అందించడంలో, అలాగే ఉపాధ్యాయులు ఏదైనా సెలవులు పెట్టిన సందర్భంలో ముఖ్య పాత్ర, ఎంఆర్సీలో ఉన్న అనేక పనులు నిర్వహించడంలో సిఆర్పీలు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. మీ అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. ఇప్పుడు ఇవాళ మన ప్రస్తావన 2 విషయాలు. ఒకటి మన సర్వీసు, వేతనాలు, ఉద్యోగ భద్రత ఎక్సెట్రా ఎక్సెట్రా. 2 జాబ్ చార్ట్. 2 విషయాలు మన ముందు ఎజెండా. మొదటిది ఒక నిమిషం మాట్లాడతాం. మొదటిది ఏంటంటే మనం పర్మనెంట్ కావాలి, అది ఎవరికైనా కోరిక ఉంటుంది. కానీ పర్మనెంట్ కావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఏ గవర్నమెంట్ అయినా ముందు మనం విద్యాశాఖలో విలీనం కావాలి. ఏం జరగాలి? విద్యాశాఖలో విలీనం కావాలి. కాబట్టి మీ ఫస్ట్ డిమాండ్ అయినా అవ్వకపోయినా సిఆర్పీలని విద్యాశాఖలో విలీనం చేయాలని పెడతా ఉండాలి వెళ్ళిన చోటకల్లా. అది ఫస్ట్ డిమాండ్. ఎందుకంటే సమగ్ర శిక్ష లేక సర్వశిక్ష అభియాన్ అనేది ఒక స్కీమ్. ఇది అర్థమైందా మీకు? ఒక స్కీమ్. దీన్ని ప్రాయోజిత పథకాలు అంటారనమాట. స్కీములు ఏంటమ్మా, తెలియని విషయం కాదు ఇది. మీరేం చిన్నపిల్లలు కాదు. సమగ్ర శిక్షలో 18,000 మంది పనిచేస్తున్నారు ఈరోజు. ఈ 18,000 మందిలో సిఆర్పీలు ఉన్నారు,
కేజీబీ టీచర్లు ఉన్నారు, ఐఈఆర్ టీచర్లు ఉన్నారు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ 16-17 వేల మంది కూడా సమగ్ర శిక్షలో భాగం. సమగ్ర శిక్ష అనేది ఒక స్కీము. ఈ స్కీమ్కి అబద్దయ్య గారు 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం. స్కీమ్కి దేనికైనా అలాగే ఉంటుంది. ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 90% కేంద్రం ఇస్తుంది, 10% రాష్ట్రం. స్కీమ్స్లో పనిచేసేవాళ్ళు ఎప్పుడు కూడా పర్మనెంట్ కాదు. నేను చెప్తున్నా, మీకు తెలియదు, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. పర్మనెంట్ కావాలంటే ప్రభుత్వ శాఖలో వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులై ఉండాలి. వాటికే సుప్రీంకోర్టు అడ్డం చెప్పింది. ఉమాదేవి కేసు అనేది ఉంది, ఇందాక ఈయన చెప్పాడు కదా, అర్థమైందా? ఇప్పుడు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ పర్మనెంట్ చేస్తామని ఒక చట్టం చేసింది, మీకు తెలుసు కదా. జీవో నెంబర్ 114 ఇచ్చింది. ఆ జీవో ప్రకారం పర్మనెంట్గా అర్హులుగా ఆ ప్రభుత్వం ఎంతమందిని గుర్తించింది? 10,117 మందిని. వాళ్ళు కూడా అవ్వలేదు, వేరే విషయం. 10,117 మందిని ఎవరిని గుర్తించింది? దోస్ హూ ఆర్ వర్కింగ్ యాజ్ ఇన్ ద కాంట్రాక్ట్ అగైనెస్ట్ శాంక్షన్డ్ పోస్ట్. అయితే మాకు గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం మమ్మల్ని ఎటువంటి జీతము పెంచకుండా వెట్టి చాకరీలాగా మమ్మల్ని ఉపయోగించుకుంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉండేటువంటి లోకేష్ గారు మాకు మా తాలూకా ధర్నాల దగ్గరికి వచ్చి నేనున్నాను, ఖచ్చితంగా మీకు ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. హామీ ప్రకారంగా ఇప్పుడు వచ్చేటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వంలో మా సిఆర్పీలకి న్యాయం జరుగుతుందని మాకు నమ్మకంతో మేము ఈరోజు రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించుకున్నాం. అయితే మరి ఈ మంగళగిరి కన్వీనర్ అయినటువంటి అబద్దయ్య గారి ఆధ్వర్యంలో మరి రేపు లోకేష్ గారిని కలవడానికి కూడా మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. దానికి ఖచ్చితంగా ఆయన సహకారాలు, ఆయన దీవెనలు మా ఫెడరేషన్కి ఉండాలి, ఖచ్చితంగా ఉంటాయని మేము కోరుకుంటున్నాం. గతంలో 22 రోజులు ధర్నా చేశాము గత ప్రభుత్వంలో డిసెంబర్లో. ఇప్పటి వరకు ఆ స్ట్రైక్ జీతం ఇవ్వలేదు. అలాగే మాకు ఉద్యోగ భద్రత 5 సంవత్సరాలు, గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మాకు జగనన్న పాదయాత్రలో ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. నేను విన్నాను అన్నారే తప్ప మాకు 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా పెరగలేదు, మాకు ఉద్యోగ భద్రత కల్పించలేదు. మీకు పెర్ఫార్మెన్స్ మార్క్స్ ఉండాలి, ఈ మార్క్స్ తక్కువ ఉంటే మీ ఉద్యోగం పోయిద్ది అనే విధంగా అలా మార్క్స్ పెట్టి మళ్ళీ మనం నెక్స్ట్ రెన్యువల్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మనం ఈ ప్రెస్ ద్వారా మేము లోకేష్ గారిని మా సిఆర్పి ఫెడరేషన్ తరఫున కోరుకునేది ఏంటంటే సిఆర్పీలందరూ కూడా ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని లోకేష్ గారిని మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను సార్. అదేవిధంగా గత ప్రభుత్వంలో సిఆర్పీలని స్కూల్ మానిటరింగ్ చేసేవాళ్ళం సార్. అంటే ఒక క్లస్టర్కి వచ్చేసరికి 20 నుంచి 18 అట్లా స్కూల్స్ ఉంటాయి, రోజుకు ఒక స్కూల్ వీక్ చేయాల్సి ఉండేది. సో అలా మా చేసే ఒక జాబ్ని జీవో నెంబర్ 65 ఒకటి తీసుకొచ్చి మీరు ఈ జాబ్ చేయని అవసరం లేదు, ఈ జాబ్ చేయడం మీకు అవసరం లేదు, ఇది MEL 2 వెల్ఫేర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇస్తున్నాం అని చెప్పి మా యొక్క జాబ్ని వాళ్ళకి అప్పచెప్పి మమ్మల్ని ఎక్కడైతే సింగిల్ ఉపాధ్యాయుడు ఉండారో ఆ స్కూల్కి ఆ సెలవు పెట్టిన రోజున, సింగిల్ ఉపాధ్యాయుడు సెలవు పెట్టిన రోజున స్కూల్కి వెళ్ళమని చెప్పడం జరిగిందండి. కాకపోతే మేము ప్రభుత్వానికి తెలియపరిచేది ఒకటే సార్, గతంలో కూడా మేము జీవో నెంబర్ 65 రాకముందు కూడా మేము సింగిల్ స్కూల్కి వెళ్ళేవాళ్ళం సార్. ఎక్కడైనా సింగిల్ స్కూల్లో టీచర్స్ సెలవు పెడితే మేము వెళ్ళి ఆ స్కూల్లో కూర్చొని మేము చేసేవాళ్ళం సార్. ఇది 100% వాస్తవం. మంగళగిరి తాడేపల్లి సంయుక్త బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం చిత్రలేఖనం పోటీలు జరిగాయి. అనంతరం బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. రిపోర్ట్. మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం ఆధ్వర్యంలో తాడేపల్లి ఆశ్రమం రోడ్డులోని అమరావతి ఐకాన్లో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచారు. 4 ఏళ్ల వయసు నుంచి 15 ఏళ్ల వయసు గల బాలబాలికలు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సెలవు రోజైనా వివిధ పాఠశాలల నుంచి వందలాది మంది విద్యార్థులు తరలివచ్చి తమ ప్రతిభా పాటవాలను కనబరిచారు. దీంతో అమరావతి ఐకాన్లో పండుగ వాతావరణం నెలకొంది. విజయవాడ ఫోరం ఫర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు, షార్ట్ ఫిల్మ్ అసోసియేషన్ బాధ్యులు డివిఎస్ రాజు పోటీలు జయప్రదం కావడానికి తమ సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా అమరావతి ఐకాన్లో డ్యాన్స్ మాస్టర్ చందు ఆధ్వర్యంలో బాలబాలికలు నేర్చుకున్న వివిధ రకాల డ్యాన్స్లు, నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. కాజ నుంచి బాలల సంఘం బాధ్యులు సింహాద్రి సుమ ఆధ్వర్యంలో ప్రదర్శించిన నృత్య రూపకాలు సభికలను అలరించాయి.
వివిధ అపార్ట్మెంటుల వాసులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలు ఈ కార్యక్రమం ఆశాంతం తిలకించారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర నాయకులు జగన్ ఆలపించిన అభ్యుదయ గీతాలు అలరించాయి. ఈ సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ రంగిశెట్టి రమేష్ మాట్లాడుతూ బాలబాలికలు కల్మషం లేని మనసులు, కళ్ళాకపటం లేని నిర్ణేతలు, భావి భారతం మీదేనని స్పష్టం చేశారు. సభకు మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం కోశాధికారి గాదే సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు. పిల్లలను ప్రోత్సహించి వారి ప్రతిభా పాఠవాలను జీవితంలో పోటీతత్వాన్ని అలవర్చడానికి తీసుకొచ్చిన తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. బాల్యంలో తాము గడిపిన జీవితాన్ని, ఆడిన ఆటలను గుర్తు చేసుకున్నారు. చందమామ, బాలమిత్ర, పంచతంత్ర కథలు లాంటి పుస్తకాలు మాయమైపోయాయని ఆందోళన వెలిబుచ్చారు. వాటి స్థానంలో ఆన్లైన్ గేమ్లు వచ్చాయని తెలిపారు. పిల్లలకు పౌష్టికమైన ఆర్గానిక్స్తో కూడిన ఆహార పదార్థాలను పెట్టాలని ఉద్బోధించారు. మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం గౌరవాధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు మాట్లాడుతూ బాలబాలికల సృజనాత్మకతను వెలికితీయడానికి ఈ పోటీలు ఉపయోగపడతాయని చెప్పారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు రావూరి రమేష్ బాబు మాట్లాడుతూ బాలలు సెల్ఫోన్కు అడిక్ట్ అవ్వకుండా అభివృద్ధి పథంలో నడవడానికి, ఉన్నత స్థానానికి చేరుకోవడానికి చిత్రలేఖనం పోటీలు ఉపయోగపడతాయని చెప్పారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి కార్యదర్శి సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో పోటీతత్వం పెరగడానికి ఈ పోటీలు దోహదం చేస్తాయని చెప్పారు. బాలోత్సవం రాష్ట్ర బాధ్యులు పినమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశానికి ఏకతాటిపై ఉంచడమే పోటీల లక్ష్యమన్నారు. బాలబాలికలు చదువుతో పాటు చుట్టుప్రక్కల జరుగుతున్న అనేక సమాజ పరిణామాలను కూడా గమనించాలని తెలిపారు. ముందుగా వేదిక మీదకు అమరావతి ఐకాన్ ఎం సంధ్యారాణి వక్తలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఈ రాజశేఖర్, విక్రమ్, జి రమ్య, వై అచ్యుతరావు, పి విజయ, నాగరాజు, వెంకట్రావు, జి సుమ, వై సౌజన్య, ప్రకాష్ పాల్గొన్నారు. కేవలం చదివి 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 ఎక్కడ ఉద్యోగాలు రాపోయేసరికి డిప్రెస్ అయిపోతున్నారు. ఇందా చెప్పారు రమేష్ గారు చాలా చక్కగా వివరించారు. అది చాలా మంచి ఉపన్యాసం చేశారు ఆయన. మరి గతంలో బాలలుగా ఉన్నప్పుడు ఎన్ని సౌకర్యాలు, ఎంత ఆనందం అనుభవించాం, ఇవాళ పరిస్థితి ఏంటి, రేపు రానున్న పరిస్థితి ఏంటి అని. అందుకని ఇటువంటి వాటన్నిటికి కూడా ప్రోత్సహించాలని చెప్పి మేము బాలోత్సవం తరఫున కోరుతా ఉన్నాం. మేము బాలోత్సవాలు జరిగితే వందల వేల సంఖ్యలో పిల్లలు వస్తున్నారు. అది చూసి మాకు ఆనందం వేసి ఈ బాలోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు తీసుకెళ్ళకూడదని ఒక కార్యక్రమం చేపట్టాం. మొట్టమొదటి కొత్తగూడెం బాలోత్సవం తర్వాత కాకినాడ పిల్లల పండుగ, ఆ తర్వాత అమరావతి బాలోత్సవం విజయవాడలో పెట్టాం. 6 ఏళ్ళు నడిపాం. గత సంవత్సరం 30 చోట్లకి బాలోత్సవాలను విస్తరించాం, జిల్లా కేంద్రాలకి ప్రధానంగా. ఈ సంవత్సరం 100 చోట్ల బాలోత్సవాలు జరపాలని పూనుకుంటా ఉన్నాం. మీ అందరి సహకారం ఉంటే జరపగలం. ఆ రకంగా జరపడం వలన ఎన్నో ఉదాహరణలు. వాసిరెడ్డి రమేష్ బాబు గారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఆయన కొత్తగూడెంలో బాలోత్సవం జరిగినప్పుడు ఒక పాప ఒక వ్యాస రచన రాసింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆమె ఇంజనీరింగ్ చదివింది, అమెరికాకి వెళ్ళింది. ఆ వ్యాస రచన మాత్రం కంటిన్యూ చేస్తూ ఒక పుస్తకం రాసేసింది. సడన్గా డాక్టర్ రమేష్ బాబు గారికి ఫోన్ చేసింది, ఏమండి మీ దగ్గర నాకు మొట్టమొదటి వ్యాస రచనలో ప్రైజ్ వచ్చింది, నేను పుస్తకం రాశాను, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటే నేను అమెరికా నుంచి వస్తాను, ఆ పుస్తకం మీ చేతులతో ఆవిష్కరింపజేయాలని చెప్పి లెటర్ రాస్తే ఆయన ఎంత ఆనందపడ్డాడో చెప్పడానికి వెళ్ళేదన్నమాట. లేఖనం పోటీ గురించి చెప్పంగానే నేను ఫస్ట్ డబ్బులు ఎలా చేయాలి, డబ్బులు ఎలా అరేంజ్ అవుతాయి అనుకున్న టైంలో నాకు మా దేవుడు రమేష్ గారు గుర్తొచ్చారండి. ఆయనకి ఫోన్ చేయగానే ఆయనకు సలహా ఇచ్చారు, ఆ సలహా పాటించాను. అరగంటలో మనకు ఆమోదం వచ్చిందండి ఆ డబ్బుల గురించి. రేపు మన వినాయక చవితి సందర్భంగా తాడేపల్లి వ్యాప్తంగా ఒక 10 అపార్ట్మెంట్స్లో ఉచిత మట్టి గణపతుల్ని డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసాము, ఒక 1500 విగ్రహాలని. దాంట్లో భాగంగా మన అమరావతి ఐకాన్లో కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేస్తాము. కమిటీ వారికి మేము చెప్పాము ఎలా చేయాలి ఏంటనేది. సో దానికి సహకరించి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు తెలుసా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో ఏ మంత్రివర్గ శాఖలు ఉన్నాయి? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, RWS, పర్యావరణం, అటవీ మరియు శాస్త్ర సాంకేతిక శాఖలు ఉన్నాయి.
మంగళగిరి ద్వారకా నగర్లో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిన్ని పిచ్చయ్య విగ్రహం వద్ద ఆదివారం రాత్రి ఆయన 14వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు నందం బ్రహ్మేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ఉయ్యాల సత్యనారాయణ, పేరుబోయిన ముక్కంటి తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం సెంటర్లోని పిచ్చయ్య విగ్రహానికి కూడా నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ముద్దుబిడ్డ, పేద ప్రజల ఆశాజ్యోతి, అమరజీవి కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య గారి 14వ వర్ధంతి కార్యక్రమం ఈ రోజున జరుగుతూ ఉంది. కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య గారు తన యుక్త వయసు నుంచి జీవిత చరమాంకం వరకు ఏ ఎర్ర జెండానైతే పట్టుకున్నాడో ఆ ఎర్ర జెండా విడవకుండా తుది వరకు కొనసాగినటువంటి కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య. అలాగే ప్రజాప్రతినిధిగా, కౌన్సిలర్గా సుమారు 5 పర్యాయాలు పనిచేసినటువంటి ప్రజానాయకుడు కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య గారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆయా సమస్య దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేసినటువంటి ఉత్తమ కమ్యూనిస్టు కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య గారు. ఈ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో కానీ, వైస్ చైర్మన్గా మంగళగిరి పట్టణ అభివృద్ధిలో కానీ చిన్ని పిచ్చయ్య గారు చేసినటువంటి కృషి అసామాన్యమైనటువంటి కృషి. కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య గారు తనతో పాటు తన కుటుంబం మొత్తాన్ని కమ్యూనిస్టులుగా తీర్చిదిద్దినటువంటి ఉత్తమ కమ్యూనిస్టు కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య గారు. కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య గారి 14వ వర్ధంతి సందర్భంగా ఆ కామ్రేడ్ నెమరేసుకుంటూ ఈ మంగళగిరిలో అనేక కాలనీల నిర్మాణంలో చిన్ని పిచ్చయ్య గారు వ్యవహరించినటువంటి పాత్ర అత్యంత వీరోచితమైనటువంటి పాత్ర. సోదరులారా, ఈరోజు కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య గారి 14వ వర్ధంతి సభని మంగళగిరి పట్టణంలోని ద్వారకా సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద సిపిఐ 4వ వార్డు శాఖ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య గారు ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ ముద్దు బిడ్డగా కాలం చనిపోయే వరకు కూడా కొనసాగుతూ ఆయన ఒక రైతు బిడ్డ. రైతు గురించి ఆ రోజు 1972లో కమతం హనుమంతరావు గారు వాళ్ళ హోద్దంతో కౌన్సిలర్గా పట్టమాడి మున్సిపాలిటీ ఏర్పడినప్పుడు కౌన్సిలర్గా ఆయన పోటీ చేసి గెలిపోయింది. 2010 వరకు కూడా ఆయన కౌన్సిలర్గానే, మున్సిపల్ కౌన్సిలర్గానే కొనసాగుతూ శుద్ధిశాస విడిచారు. ఆయన సేవలు ఈ ప్రాంతంలో మంగళగిరి పట్టణంలోని 4వ వార్డుగా కొనసాగుతున్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు కొండలు, అదేవిధంగా వాగులు, కొండలు ఉండేవి. వాటిని ఈరోజు మంచి రోడ్లతో మరి మంచి డ్రైనేజ్ వ్యవస్థతో తీర్చిదిద్దిన ఘనత కామ్రేడ్ చిన్ని పిచ్చయ్య గారు దక్కుతుంది. అదే కాదు, ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు పట్టణంలోని విద్యుత్తీకరణ కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ అన్నీ కూడా నిత్యం పనులు చేసినటువంటి వ్యక్తి చిన్ని పిచ్చయ్య గారు. ఆయన ఉన్న 25 సంవత్సరాల్లో మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం చాలా పాటుపడటం జరిగింది. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ అంటేనే ప్రజలకు కావచ్చు, కార్మికులకు కావచ్చు, రైతులకు కావచ్చు, అందరికీ సేవ చేసే దృక్పథంతోనే కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా పనిచేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయన కీర్తిని, ఖ్యాతిని చాటుకోవటం గొప్ప విషయం. ఎందుకంటే ఎంతోమంది ఇప్పటివరకు మంగళగిరి చరిత్రలో 5 సార్లు కౌన్సిలర్ గెలిచిన చరిత్ర ఎవరికీ లేదు. ఓన్లీ చిన్ని పిచ్చి గారికి మాత్రమే ఉంది. కాబట్టి మనం ఈరోజు కమ్యూనిస్టు పార్టీలో ఉండి ఆయన ఆశయాలను వీటన్నిటిని కూడా మనం నెవరు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ దశలోనే మనం ఈ 4వ వార్డు శాఖ విగ్రహం దగ్గర మనం ఆయనని స్మరించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం ఇప్పుడు ఆయన చనిపోయిన 14 సంవత్సరాలైనా ఇంకా మంగళగిరి చరిత్రలో చాలా చేయవలసిన పనులు ఉన్నాయి. ఎందుకంటే 1వ వార్డు నుంచి 6వ వార్డు వరకు ఆయన కౌన్సిలర్గా చేసే టైంలో అంతా కుంటలు, రాళ్ళు, రప్పలు మాత్రమే ఉండే. కానీ ఆయన పొద్దునే లేచి వార్డు బజార్ తిరిగి ఏమున్నాయి ఇక్కడ సమస్యలు ఏంటని చెప్పేసి తెలుసుకొని ఇక్కడ మౌలిక వస్తువులు దీని చేసే దానిలో ఆయన ప్రముఖ పాత్ర వహించాడని చెప్పాలి. మంగళగిరి పిఎస్సిఎస్లో సభ్యత్వం తీసుకున్న సభ్యులు ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు కంప్యూటరైజేషన్ చేయడానికి ఇవ్వాలని
జీడీసీసీ బ్యాంక్ మంగళగిరి బ్రాంచ్ మేనేజర్ మహేంద్ర తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. మేము బ్యాంకు సొసైటీలు కంప్యూటరైజేషన్ చేయడం వలన సంఘంలోని సభ్యుల యొక్క వాళ్ళ ఆధార్ కార్డు కంపల్సరీగా కావాల్సి వస్తుందండి. కావున మీ పరిధిలో మీరు ఎక్కడైతే సభ్యులుగా ఉన్నారో మన జిల్లాలోని ఎక్కడైనా సరే ఆ సొసైటీ పరిధిలోకి వెళ్ళి మీ ఆధార్ కార్డుని సంఘంలోని సిఓ గారి ద్వారా మీ మెంబర్షిప్ దగ్గర ఆధారు ఫోన్ నెంబరు ఆధారు సంఘం వారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఇది బాగా అత్యధికంగా అవసరం అండి. సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సంఘానికి సందర్శించి మీ ఆధార్ను ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిందిగా ఒకసారి మనవి చేస్తున్నామండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక గవర్నమెంట్ సొసైటీలన్నీ కంప్యూటరైజ్ చేస్తున్నారు కాబట్టి ఇది చాలా అవసరం అండి. మీరందరూ ఒకసారి గమనించి దీన్ని బాగా ఇంపార్టెంట్గా తీసుకొని ఇది తొందరగా చేయవలసిందిగా తమని మనవిగా కోరుకుంటున్నాము. తాడేపల్లి బైపాస్ రోడ్డులోని లాడ్జీలు, హోటల్స్ను సిఐ కళ్యాణ్ రాజ్, ఎస్ఐ రమేష్ తనిఖీలు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాడేపల్లి మండలం ఉన్నటువంటి అన్ని లాడ్జీలను ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. ఎస్ఐ రమేష్ మరియు మా సిబ్బంది ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. లాడ్జీల్లో ఎక్కడ కూడా అన్ని లాడ్జీలు కూడా యాజమాన్యాలు నిబంధనలకు లోబడి రూములు ఇచ్చేది కానీ వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్స్ తీసుకొని ప్రాపర్గా ఎవరిపై ఎలాంటి పర్సన్కి ఇస్తున్నారు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటువంటి అంటే సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి లాడ్జీలు ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది త్వరగా వెరిఫై చేసుకొని ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా రికార్డ్స్ నిర్వహిస్తున్నారు, అలాగే ఎలాంటి వ్యక్తులకు ఇస్తున్నారు అనే దానికి సంబంధించిన సమాచారాన్ని, అలాగే లాడ్జెస్లో ఎలాంటి యాక్టివిటీస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా నిర్వహిస్తున్నారా అనే దానికి సంబంధించిన సమాచారంతో అన్ని లాడ్జీలను సోదా చేయడం జరిగింది. ఇలాంటి సోదాలు ఎవ్రీ వీక్ సడన్గా కూడా చెక్ చేయడం జరుగుతుంటుంది. యాజమాన్యాలు కూడా వాళ్ళు ఎవరైతే వస్తున్నారో లాడ్జెస్కి వాళ్ళని ప్రాపర్ వెరిఫై చేసుకుని ఇవ్వాలని ఈ సందర్భంగా వాళ్ళకు కూడా సూచించడం జరిగింది. ఎవరైనా కానీ వైలేషన్స్కి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అలౌ చేసినా లేకుంటే అలాంటి కార్యకలాపాలు పాల్పడిన సంబంధిత లాడ్జీ యజమానుల మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. తాడేపల్లిలోని లాడ్జీలన్నింటినీ ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో మొత్తం 20 మంది సిబ్బందితో 2 బృందాలుగా ఏర్పడి మొత్తం చెక్ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్క లాడ్జీలో ప్రతి ఒక్క రూమ్ని చెక్ చేశాము. ఏమైనా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నట్లయితే వాటిని నివారించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో మొత్తం లాడ్జీలన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశాము. కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏమనేది ఆ లాడ్జీల్లో జరగడం అనేది గుర్తించలేదు. లాడ్జీ యాజమాన్యాలందరికీ అదేవిధంగా తెలియపరచడం జరిగింది. ఎవరైతే సంఘంలో అసాంఘిక కార్యక్రమాలకు పడిపోయేటువంటి వ్యక్తులు ఉంటారో అటువంటి వారికి లాడ్జీలు ఇవ్వద్దని చెప్పనని, ఎవరైనా బయట నుంచి వచ్చి ఇక్కడ స్టే చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ దగ్గర సరైనటువంటి పత్రాలు తీసుకొని లాడ్జీలు ఇవ్వాలని చెప్పనని, రూమ్లు ఇవ్వాలని చెప్పనని వాళ్ళకి తెలియపరచడం జరిగింది. ప్రతి ఒక్క లాడ్జీ యజమానులు కూడా నిబంధనలకు లోబడి ఉండాలి కానీ నిబంధనలకి విరుద్ధంగా ఎవరు ఉండకూడదని చెప్పి తెలియపరచడం జరిగిందండి. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. ప్రజలకు మతం అవసరం లేదు, మతానికే ప్రజలు అవసరం. మతం పేదలకు అన్నం పెట్టదు. విశాల హృదయం ఉన్న మంచి మనుషులే ఆ పని చేస్తారు. దాన్ ఫ్రీమన్, అమెరికన్ రచయిత. మంగళగిరి బాప్టిస్టుపేటలో అనారోగ్యంతో బాధపడుతున్న వెలగపాటి విక్టోరియాకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 50,000 రూపాయలు మంజూరయ్యాయి. చెక్కును టీడీపీ నాయకులు బాధితురాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పి ప్రేమ్కుమార్, గోవాడ దుర్గారావు, వెలగపాటి విలియం, షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంగళగిరి బాప్టిస్టుపేటలో తెలుగుదేశం నాయకులు సీనియర్ నాయకులు వెలగపాటి
విలియం గారి దాన్ని మేము మా పార్టీ లోకేష్ గారికి ఇన్ఫామ్ చేస్తే లోకేష్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈరోజు 50,000 రూపాయలు తనకు ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలానే ప్రతి ఒక్కరిని ఆదుకునే దిశగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుందని మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. ఈ విషయమై చాలా ఆనందంగా 15వ వార్డు బ్యాప్టిస్ట్ పేటలో మేమందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. జాతీయ రహదారి ప్రక్కనే తాడేపల్లి పరిధిలో ఎస్ఆర్ ప్రాజెక్టుకు ఆదివారం శంకుస్థాపన నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి బైపాస్ రోడ్డుకి సమీపంలోని అమరావతి ఐకాన్ ప్రక్కన ఆదివారం ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకి మేనేజర్ దొంతిరెడ్డి సాంబిరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బైపాస్ రోడ్డుకి అతి సమీపంలో ఎస్ఆర్ ఇన్ఫ్రా పేరుతో నూతనమైన ప్రాజెక్టు మొదలుపెట్టినట్లు తెలిపారు. అపార్ట్మెంట్స్ పేరు ఆధ్య ఆనంద అనే పేరు పెట్టనున్నట్లు తెలిపారు. గతంలో అమరావతి ఐకాన్, శివం క్లాసిక్ అనే అనేక ప్రాజెక్టులు చేసినట్లు తెలిపారు. త్వరలో నూతనమైన విల్లా ప్రాజెక్టులు, అపార్ట్మెంట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ పార్ట్నర్స్ సిహెచ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గత 2018 నుంచి కూడా మేము దాదాపు 5-6 బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసి కూడా ఉన్నాము. గేటెడ్ కమ్యూనిటీ కూడా ఈ ప్రాంతంలో చేసాం. ఈ ప్రాంతంలో మేము ఇచ్చినంత డెవలప్మెంట్స్ కానీ, ఈ ప్రాంతంలో మేము ఇచ్చిన ప్రైస్ కానీ ఎవరు కూడా సాధ్యపడలేదు. మరి మమ్మల్ని నమ్ముకున్న కస్టమర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈరోజు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి మునుముందు మేము ఎన్నో ప్రాజెక్టులు చేసి సక్సెస్ఫుల్గా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రాజెక్టులు అంటే అనేకమైన విల్లా ప్రాజెక్టులని, ఓపెన్ ప్లాట్లని మరియు అపార్ట్మెంట్స్ని కూడా మేము మునుముందు ఇవ్వగలమని మరీ తెలియజేస్తున్నాను. సిఎస్ఆర్ రోడ్డుకి అతి సమీపంలో బైపాస్ రోడ్డుకి 1 ఎకరం లోపల ఈరోజు మేము ప్రారంభించిన ప్రాజెక్టు ఎస్ఆర్ ఇన్ఫ్రా పేరుతో ఈరోజు మేము ప్రారంభించి ఉన్నాము. మరి దీని అపార్ట్మెంట్ పేరు ఆద్య ఆనంద అనే అపార్ట్మెంట్ పేరు కూడా నిర్ణయించడం జరిగింది. మేము గతంలో అమరావతి ఐకాన్ మరియు శివం అనే చెప్పేసి శివం క్లాసిక్ మరి ఎన్నో అపార్ట్మెంట్లు కొన్ని కట్టి ఉన్నాము. మరి కొత్త వెంచర్స్, కొత్త విల్లా ప్రాజెక్టులు కూడా చేయబోతున్నాము. ఈ ప్రాంతంలో రాజధాని మళ్ళీ అమరావతి అవడంతో ఈ ప్రాంతంలో మా ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. దాదాపు 5-6 ప్రాజెక్టులు కూడా ఈ సంవత్సరం భూమి పూజలు చేసి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మేము అన్ని సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు ఇవ్వగలమని మరీ తెలియజేస్తున్నాము. ఈరోజు చేసిన దాంట్లో సుమారుగా 80 ప్లాట్లు కన్స్ట్రక్షన్ చేయడానికి మాకు ప్లాన్ అప్రూవల్ అయ్యింది. మరి గతంలో చేసిన వాటికంటే కూడా ఇంకా ఉత్తమంగా, ఇంకా ఎక్కువ క్వాలిటీస్తో కస్టమర్ యొక్క ఆలోచనలు తెలుసుకొని ఒక ప్రైమ్ ప్లాట్స్ని నిర్మించడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రకటనలు. ఎంఆర్పీఎస్ మంగళగిరి మండల కన్వీనర్గా వల్లభాపురం వీరజ్ కుమార్ను నియమించారు. ఈ మేరకు ఎంఆర్పీఎస్ హైదరాబాద్లో నిర్వహిస్తున్న ర్యాలీకి సన్నాహాలు చేస్తున్నట్లుగా కుమార్ తెలిపారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు సమీపంలోని పొలాచిలో ఈ నెల 7వ తేదీ నుంచి 11 వరకు జరిగిన జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలలో తాడేపల్లి డొలాస్ నగర్కు చెందిన మెరుగుపాల హసీష్ 2వ స్థానంలో సిల్వర్ మెడల్ సాధించారు. ఆర్టిస్టిక్ స్కేటింగ్ అండర్-14 జూనియర్ విభాగం హసీష్ సిల్వర్ మెడల్ సాధించాడు. హసీష్ కుంచనపల్లి అరవింద సిబిఎస్ఈలో 8వ తరగతి చదువుచున్నాడు. హసీష్కు కోచ్ పి సత్యనారాయణ స్కూల్ యాజమాన్యం అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు శివమాధవి, రాజు, విద్యార్థి హసీష్ సిటీ న్యూస్తో మాట్లాడారు. సతీష్ అండి గత 6 సంవత్సరాల నుంచి స్కేటింగ్ బాగా చేస్తున్నాడు. ఈ స్కేటింగ్ స్కిల్స్ చూసి మా కోచ్ సత్యం సారు శిక్షణలో 2 సంవత్సరాల నుంచి శిక్షణ పొందుతూ నేషనల్ గేమ్స్ కండక్ట్ చేస్తున్న పొలాచిలో పార్టిసిపేషన్ చేయించామండి. 6వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు సెలక్షన్స్ జరిగాయండి.
దానిలో ఆ కాంపిటీషన్స్లో మా బాబుకి సిల్వర్ మెడల్ వచ్చింది. మా సత్యం సార్కి ఇంత కోచింగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ముందు ముందు శిక్షణ ఇప్పించి మా బాబుని ఏషియన్ మెడల్స్ వరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా మా బాబుని బ్లెస్ చేయించండి. థ్యాంక్ యూ. నేమ్ ఇస్ హసీష్ అండ్ ఐఎమ్ స్టడింగ్ Aravinda CBSE 8th class. I'm a skater. I'm an artistic skater. My coach name is P. Satyam Narayanam. Sir, he teaches us from 6th year. This is the 6th year from Satyam sir's teachings. I got a silver medal in Pollachi, Coimbatore, and I am proud to say that I am a champion in nationals to get. I'm also so proud so that I got this silver medal in the nationals. So please bless me to get more medals. జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు పుట్టినరోజు కార్యక్రమాలు మంగళగిరి, గుంటూరులలో శని, ఆదివారాల్లో నిర్వహించారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. నవలూరు నాగేంద్రస్వామి వారి పుట్టతోటలో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం భక్తుల రద్దీతో కళకళలాడింది. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి పాలాభిషేకాలు, నైవేద్యాలు సమర్పించి పూజలు జరిపారు. మంగళగిరి నగర పరిసర ప్రాంతాలతో పాటు గుంటూరు, విజయవాడ నగరాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి పూజలు నిర్వహించారు. దీంతో దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కాసు రామకృష్ణారెడ్డి పర్యవేక్షించారు. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరంభ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యాన ప్రతి నెల అమావాస్య తర్వాత జరిగే అన్నదాన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పొప్పాల కోటేశ్వరరావు, టి శ్యామసుందర శాస్త్రి, ట్రస్ట్ ప్రతినిధులు కర్నాటి శివసత్యనారాయణ, కగ్గం శ్రేణు, జూటు ఏడుకొండలు, అన్నపిరెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ సందర్భంగా గాయత్రి యజ్ఞం కూడా నిర్వహించారు. హరహర మహాదేవ, శంభో శంకర, అందరికీ నమస్కారం అండి. మన మంగళగిరిలో వేంచేసి ఉన్నటువంటి శివాలయం నందు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పందేటి సాంబశివరావు గారు చైర్మన్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మేము గత కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా ఈ యొక్క అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సుమారుగా ఒక 3,000 మంది వరకు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. రాజకీయాలకు తావు లేకుండా, కుల మతాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి వారి వంతు వారు సహకరిస్తూ ఉన్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ గంగా బెవరంబ సన్నిధిన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ తరపున భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం 4/5వ మాసం వచ్చింది. భక్తులు బాగా వచ్చి స్పందిస్తున్నారు. ఈ కార్యక్రమంగా దిగ్విజయ జరగాలని ఈ పురపాలక సంఘానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాం. గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య తర్వాత వచ్చే ఆదివారం శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ శివాలయము ఎంతో విశిష్ట గలది. 2 వైష్ణవ ఆలయాల మధ్య ఈ శివాలయము మన రాష్ట్రంలో ఎంతో గొప్పగా ఉన్నది. ఈ శివాలయంలో ఇంత ఘనంగా అన్నదాన కార్యక్రమం జరుగుతాం. మంగళగిరి పట్టణ ప్రజల సహాయ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఓం నమ శివాయ. మంగళగిరి దామర్ల నాంచారమ్మ చెరువు ప్రాంగణంలోని శ్రీ భద్రావతి భవన ఋషి స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలయ బహుతమ సంఘం నాయకులు చింతక్రింది కనకయ్య, దామర్ల కుబేరస్వామి, రామనాథం పూర్ణచంద్రరావు, గుత్తికొండ ధనుంజయరావు, గంజి రవీంద్రనాథ్, విగ్రహదాత ఉజ్జూరి వెంకటరమణ, నాగమణి దంపతుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు మంగళగిరి పట్టణంలోని దామర్ల నాంచారమ్మ ప్రాంగణంలో నూతనంగా నిర్మింపబడినటువంటి
భద్రావతి సమేత భావనాథ స్వామి దేవాలయ ప్రాంగణంలో మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అది ఎంతో చూడముచ్చటగా మరి అంగరంగ వైభవంగా ఉంది. ఈ యొక్క మంగళగిరి పట్టణ పరిసరాల గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అన్ని విగ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చి దిగ్విజయంగా చేసుకోవాలని ప్రార్థించు. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మంగళగిరి పట్టణం మన రాజీవ్ సెంటర్ వద్ద గల నాంచారమ్మ ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. ఆ విగ్రహాన్ని ఉజ్జూరు వెంకటరమణ దంపతులు వాళ్ళ కుమారులు కోడళ్ళు అందరూ కలిసి ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి మన సంఘీయులు ఇంకా స్వామివారికి ఏవైనా చేయదలుచుకుంటే ఇక్కడ కమిటీ వారిని సంప్రదించి అందరూ కూడా ఇంకా మనము ఇక్కడ పులి వాహనం ఒకటి పెట్టుకోవాలి. అట్లాగే ఇంకా శివుడు కానివ్వండి, ఇంకా అనేక రకాలైనటువంటి దేవతా విగ్రహాలను కూడా స్థాపించుకోవడానికి అవకాశం ఉంది కనుక మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా గమనించి ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని చెప్పి హిందూ దేవాలయ ప్రకారం అన్ని మతముల వారికి సంబంధించి హిందూ సంప్రదాయ ప్రకారం అన్ని పూజలు కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నది. ఊరికి నడిబొడ్డులో ఉన్నది. వాహనాలు రావడానికి కూడా ఇబ్బంది ఏమి లేకుండా పార్కింగ్ స్థలం కూడా కేటాయించున్నారు కమిటీ వారు. కాబట్టి ఈ దేవాలయాన్ని అందరూ కూడా పూజా కార్యక్రమాలకు వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతున్నాము. అట్లాగే సరస్వతి అమ్మవారు ఇక్కడ ఏం చేసి ఉన్నారు కాబట్టి అక్షరాభ్యాసము, అన్నప్రశ్న, అట్లాగే లక్ష్మీదేవి కూడా ఇక్కడ ఏం చేసి ఉన్నారు కాబట్టి వ్యాపార కోడల వారు కూడా దసరాలు అవి పెట్టుకోవడానికి కూడా అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమాన్ని, ఈ దేవాలయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మరి ఘనంగా జరిగింది. శ్రీ ఉజ్జూరి వెంకటరమణ నాగమణి దంపతుల కుమారులు ఉజ్జూరి నాగేంద్ర కుమార్, అలాగే విజయ్ కుమార్, సాయి కుమార్, వీరి దంపతులు వీళ్ళందరూ కూడా కలిసి ఈ మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహాన్ని అందించడం జరిగింది. ఈరోజు సంఘ మంగళగిరి పట్టణ పద్మశాలి బౌద్ధమ సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు.